సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఒక్కోసారి అంతే, అదృష్టం పడితే ఓ పట్టాన్ని వదిలిపెట్టదు. వద్దు పొమ్మన్నా సరే వెనకాల పడి వచ్చేస్తది. సిచ్యువేషన్ ని మార్చేసిద్ది. ఊహించని విశేషాలతో లైఫ్ ని అద్భుతాలమయం చేసేస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో కూడా అదృష్టం అదే పని చేస్తుంది. సై సినిమా తర్వాత ఇష్క్ ముందు వరకు వరుసగా 12 పరాజయాల్ని నాన్ స్టాప్ గా తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన ఘనత నితిన్ది. కానీ ఇష్క్ సినిమా నుండి ఆ పరిస్థితి మారిపోయింది. అనుకోకుండా ఇష్క్ సినిమా ఆడియో వేడుకకి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. ఆ వేడుక తర్వాత నేను పవన్ కళ్యాణ్ కి భక్తుణ్ణి అని నితిన్ ప్రకటించుకున్నాడు. మరి ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ ఏం మంత్రం వేశాడో గానీ అక్కడి నుంచి నితిన్ వైపు వెళ్ళటానికి కూడా పరాజయం ధైర్యం చేయట్లేదు. మంచి కథలు పడ్డాయి, చక్కటి కాంబినేషన్లు కుదిరాయి. తెలుగు సినిమా పరిశ్రమ గుర్తుంచుకోదగ్గ సినిమాలు ఇచ్చాడు. అలాగే నిర్మాతగా కూడా మారాడు. అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఆ మధ్య నైజాం లో అత్తారింటికి దారేది సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి ఊహించని లాభాలను కూడా దక్కించుకున్నాడు. ఇలా ప్రతి విషయంలోనూ నితిన్ వెంటే నడుస్తుంది అదృష్టం. కాకపోతే ఏమనుకోవాలి, అసలు ఇప్పుడు నితిన్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తూ ఉండాలి. ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో లోఫర్ అని పేరు పెట్టుకుని వరుణ్ తేజ్ తో పూరి జగన్నాథ్ కమిట్ అయ్యారులేండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం కూడా నితిన్ కి కలిసి వచ్చింది. ప్రస్తుతం నితిన్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి అతనితో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంతకు ముందే వార్తలు బయటకు వచ్చాయి. కానీ నితిన్ ని ఆప్షనల్ గా పెట్టుకుని నాగ చైతన్య కోసం త్రివిక్రమ్ ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కానీ నాగ చైతన్య గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాతో కమిట్ అయి ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించి ఇంకా 50% షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. సో నాగ చైతన్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న త్రివిక్రమ్ ఎట్టి పరిస్థితుల్లో ఓ సినిమా చేసేయాలి అన్న నిర్ణయానికి వచ్చి నితిన్ నే తన మెయిన్ ఆప్షన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని సన్ ఆఫ్ సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణ అనే నిర్మిస్తారని కూడా మాట్లాడుకుంటున్నారు. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టే. త్రివిక్రమ్ అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అధికారిక వర్గాల నుంచే సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని పూర్తిగా నితిన్ అదృష్టం అనగా ఏమనాలి చెప్పండి. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలందరూ ఉత్సాహపడిపోతారు. కానీ విచిత్రంగా ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి. టాలీవుడ్ కు సంబంధించి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక్క సినిమా అన్నా చెయ్యాలి అని ఉబలాట పడే నటులకి స్టార్లకి కొదవే లేదు. కానీ టైం, అదృష్టం అందరికీ కలిసిరావు. ప్రస్తుతం నితిన్ తోనే అదృష్టం బలంగా ఉంది కాబట్టి పరిస్థితుల్ని అతనికి పూర్తి అనుకూలంగా మార్చేసింది. చూడాలి మరి ఈ పవన్ కళ్యాణ్ భక్తుడితో త్రివిక్రమ్ ఎటువంటి మ్యాజిక్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందు నిలబెడతాడో. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.